రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పునర్విభజన జరిగితే నెల్లూరు జిల్లాకు పరిశ్రమలు దక్కే అవకాశం లేదు. వెనుకబడ్డ జిల్లాగా మారిపోయే అవకాశం ఉంది. నెల్లూరు జిల్లాకు కేవలం ఒడ్లు పండించుకునేందుకు పొలాలు తప్ప పరిశ్రమలు చాలా తక్కువని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాకు పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన సర్వేపల్లి నియోజకవర్గం గుండెకాయలా ఉంది. కందుకూరు నియోజకవర్గంలో రామాయపట్నం పోర్టు వచ్చిన తర్వాత దీనికి అనుసంధానంగా ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయి. జిల్లా పునర్విభజన జరిగితే నెల్లూరుకు మొండి చెయ్య దక్కుతుందని భావించవచ్చు. నెల్లూరు జిల్లాకు ప్రస్తుతం సర్వేపల్లి నియోజకవర్గంలోని కృష్ణపట్నం పోర్టుకు అనుబంధంగా అనేక పరిశ్రమలు వచ్చాయి. పోర్ట్ను ఆసరాగా చేసుకుని థర్మల్ పవర్ ప్లాంట్లు, ఆయిల్ కంపెనీలు ఇక్కడ కొలువు తీరున్నాయి. దీనివల్ల అనేక మంది జీవనోపాధి పొందుతున్నారు. ఇండస్ట్రియల్ ఆదాయం కూడా వివిధ రకాలైన పన్నుల రూపంలో జిల్లాకు వనకూడుతుంది. నెల్లూరు జిల్లాకు చెందిన విక్రమసింహపురి సైతం ఇదే నియోజకవర్గంలో ఉంది. నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం కందుకూరు నియోజకవర్గం ఉంది. ఈ నియోజకవర్గంలో రామాయపట్నం పోర్ట్ నిర్మాణం జరిగింది. ఈ పోర్ట్ నిర్మాణం వల్ల చుట్టుపక్కల గ్రామాల అభివృద్ధి కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం నెల్లూరు జిల్లాకు ఈ రెండు నియోజకవర్గాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందాయని చెప్పుకోవచ్చు. ఈ రెండు నియోజకవర్గాల వల్లే నెల్లూరు జిల్లా అభివృద్ధిలో ఉందన్నది జగద్వితీయమైన సత్యం. ప్రస్తుతం జిల్లాలు, నియోజకవర్గాలు, డివిజన్లు, మండలాలు పునర్విభజన జరుగుతోంది. ప్రభుత్వం గూడూరు జిల్లా కేంద్రంగా ప్రకటించే అవకాశం ఉందని ఇప్పటికే పలు సామాజిక మాధ్యమాల్లో లీకులు ఇస్తున్న విషయం తెలిసిందే. గూడూరు నియోజకవర్గం కేంద్రమైతే సూళ్లూరుపేట, వెంకటగిరి, సర్వేపల్లి, గూడూరు నియోజకవర్గాలు అన్ని కలుపుకుని గూడూరును కేంద్రంగా చేయనున్నారు. దీనివల్ల ప్రస్తుతం వివిధ పరిశ్రమలతో కొలువు తీరిన శ్రీ సిటీ గూడూరు జిల్లాకు వెళ్లే అవకాశం ఉంది. సర్వేపల్లిలో ఉన్న కృష్ణపట్నం పోర్ట్ అదే జిల్లాకు చేరే అవకాశం ఉంది. దీంతో పాటు శ్రీహరికోటలోని షార్ సైతం గూడూరు జిల్లాలో ఉండే అవకాశాలున్నాయి. దీనికి తోడు కందుకూరు నియోజకవర్గంలో ఇప్పుడిప్పుడే రామాయపట్నం పోర్టుకు అనుసంధానంగా అనేక పరిశ్రమలు కొలువు తీరాయి. తాజాగా 1,00,000 కోట్లతో బీపీసీఎల్ కర్మాగారం కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ నియోజకవర్గాన్ని కాస్త తిరిగి ప్రకాశం జిల్లాలో కలుపుతారని ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇదే జరిగితే నెల్లూరు జిల్లా ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక నెల్లూరు జిల్లాకు మిగిలేది ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో ఉన్న అటవీ ప్రాంతం, కొండలు, కోవూరు, కావలి ప్రాంతంలో ఉన్న డెల్టా భూములు తప్ప ఇక ఏవి నెల్లూరుకు మిగిలే పరిస్థితి లేదు.